श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पाद शंकरं लोकशंकरं शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। सदाशिवसमारम्भां व्यासशंकरमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात्। अज्ञानां जाह्नवीतीर्थं विद्यातीर्थं विवेकिनां सर्वेषां सुखदं तीर्थं भारतीतीर्थमाश्रये। विद्या विनय संपन्नं वीतरागं विवेकिनं वन्दे वेदांत तत्त्वज्ञं विधुशेखर भारतीम्। अंबोधर श्यामल कुंतलायै अतिप्रवासाम्रजटाधराय गिरीश्वरायै निखिलेश्वराय नमः शिवायै च नमः शिवाय। कृष्णाय यादवेन्द्राय ज्ञानमुद्राय योगिने नाथाय रुक्मिणीशाय नमो वेदान्तवेदिने। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुकतातं तपोनिधिम्। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातुर आजुहाव पुत्रेति तन्मयतया तरुवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। సభాకల్పతరుం వందే. చాలా విశేషమైనటువంటి రోజు. నాకు తెలిసి ఇంతకంటే గొప్పదైనటువంటి రోజు మనందరి జీవితాల్లో ఎప్పుడు అనేది చెప్పుకోలేం. అంత దివ్యమైనటువంటి రోజు. కారణం ఏమిటయ్యా అంటే ఏదైనా దేశము కాలము వస్తువుతోటి కొలుస్తారు. కొలవలేనటువంటి పరిస్థితుల్లో మనం అందరం కూర్చున్నాం. ఇప్పుడు మనం చేసేటటువంటి పనిని దేశంతో కానీ కాలంతో కానీ వస్తువుతోటి కానీ కొలవలేం. దాన్ని దాటిన తర్వాత స్థితి అంటే ఏది కాలాన్ని కూడా దాటి ఉంటుందో అలాంటి స్థితిలో మనం ఉన్నాం. కారణం ఏమిటయ్యా అంటే నదులలో గొప్పది ఏమిటండి అన్నారు. ఏమిటి? గంగ. అంతేనా? నదులలో గంగ గొప్పది. దేవతల్లో ఎవరు గొప్ప? అచ్యుతుడు గొప్పండి. ఇప్పుడు మనం చదివేటటువంటిది చెప్పుకోబోయేది అచ్యుత కథే. గంగ 100 యోజనాల దూరంలో ఉన్న గంగా అని తలుచుకుంటే చాలు ఎక్కడ లేని అదృష్టం వస్తుంది, ఎక్కడ లేని పుణ్యం వస్తుంది. గంగా గంగేతి యో బ్రూయాత్ యోజనానాం శతైరపి ముచ్యతే సర్వపాపేభ్యో విష్ణులోకం సగచ్చతి. మరి ఒక్కొక్క నదిలో స్నానం చేయాలి అంటే ఒక్కొక్క ప్రదేశానికి వెళ్ళాలి మనం, గంగలో అన్నా గోదావరిలో అన్నా. కానీ ఎక్కడ అచ్యుత ఉదారుడి యొక్క కథాగానం జరుగుతుందో అక్కడికి నదులన్నీ పనుగట్టుకొని వస్తాయట. కాబట్టి
ఆ అచ్యుతుడి యొక్క కథ చెప్పుకుంటున్నాం. ఇక మూడోది, వైష్ణవుల్లో ఎవడు గొప్పవారయ్యా? శివుడు. ఈ క్షేత్రం ఏమిటి? శివమయం. గంగా నదే, అచ్యుతుడా, ఈ పక్క నుంచి పరమేశ్వరుడా. ఇక క్షేత్రాలలో గొప్పదేది అని అడిగారు. కాశీ అన్నారు. ఎక్కడున్నాం? కాశీ క్షేత్రంలో ఉన్నాం. పురాణాల్లో గొప్పదేమిటి? భాగవతం. అయిపోలా? ఏం మిగిలినాయి అసలు? నాకు ఎన్నో కోట్ల జన్మల తపస్సు చేసుకుంటే బహుశా మా చెరుకుమూడి శంకర్ కుమార్ గారు, సరళ గారి పరిచయం అయ్యి ఉంటుంది. వాళ్ళ పరిచయం కావడానికే కోట్ల జన్మల పుణ్యం నేను చేసుకొని ఉంటాను. ఎందుకంటే ఈ ప్రపంచంలో కథ చెప్పగలిగినటువంటి సమర్థులు చాలామంది ఉన్నారు. చాలామంది మహాత్ములు, మహానుభావులు అనేక విధాలుగా చక్కగా వాళ్ళు గానం చేస్తూ ఉన్నారు, భాగవత కథా గానం. అయినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి విశ్వేశ్వరుడు తన్మే మన శివ సంకల్పమస్తు, ఏదైనా శివ సంకల్పంతో అవుతుంది. ఆయన సంకల్పము వారి అందు చేరి అంతమంది మహాత్ములు పెద్దవాళ్ళు ఉన్న అతి సామాన్యుణ్ణైనటువంటి నన్ను ఈ కథ మీరు చెప్పవలసింది అని వారు ఇక్కడ ఆహ్వానించడానికి మొట్టమొదటి బీజం నాకు హైదరాబాద్లో వారు వేసి దంపతులు ఇద్దరు అడగటం. అంటే ఈ పరమేశ్వరుడి యొక్క సంకల్పం ఏదో ఉంది, ఈ ఉపాధితోటి ఇక్కడ ఏదో చేయించాలి అని వారు అనుకుంటున్నారు. ఇది నిజంగా ఒక ప్రత్యేకమైన ప్రణాళికగానే నాకు కనిపిస్తోంది. కారణం ఏమిటంటే శృంగగిరి జగద్గురువుల దగ్గరికి వెళితే వారు దిగ్విజయంగా సాగుతుంది మీ భాగవత సప్తాహం అని వరం ఇచ్చారు. భారతీ తీర్థస్వామి వారు, విధుశేఖర భారతీ స్వామి వారు, వారు ఆశీర్వదించిన క్షణమే కథ మొత్తము బ్రహ్మాండంగా ఇక్కడ జరుగుతుంది. ఇంక రెండో మాట లేదు. ఆ ఆశీర్వచనాలు సద్యఫలాన్ని ఇచ్చేటటువంటివి. నా జీవితంలో అనేక విధాలుగా దాన్ని నేను అనుభవించాను. నాకు ఒక చిన్న శాలువా కప్పి భారతీ తీర్థస్వామి వారు కప్పించి దాన్ని ముట్టుకొని స్పర్శ చేసి కృష్ణమూర్తి గారిని కప్పమన్నారు. కప్పే సమయంలో మీరు కాదు, మీలో ఉండి శారద మాట్లాడుతుంది అన్నారు. ఇంకా అంతకంటే ఈ ఉపాధికి ఇంకొకటి ఏమీ అక్కర్లా. కాబట్టి నేనే, పోతన గారు కూడా రాసినప్పుడు చాలా అద్భుతంగా చెప్పారు. పలికేడిది భాగవతమట, పలికించెడివాడు రామభద్రుండట. పలికేడిది భాగవతం అట. ఏమిటండి పాపం ఆయనకు అనుమానం. అట అంటాడు. అట శబ్దం పండితులు ఎక్కడ వాడరే సాధారణంగా. ఓహో అదట, ఇదట, అవునట, కాదట, ఇవి చెప్పకూడదు పండితులు. మరి పోతన గారు ఏమిటండి అలా రాశారు అంటే, ఏం లేదయ్యా, పలికేడిది భాగవతం, అట పలికించెడివాడు రామభద్రుండు, అట పలికెదా. ఈ అటని అటేసుకోవయ్యా, అటు వేసుకోవడం చేతగాక ఆయన చెప్పింది అట అని నువ్వు అనుకుంటున్నావు తప్ప అక్కడ పలికించేవాడు వాడేనయ్యా. కాబట్టి జగద్గురువులు వారు ఈ ఉపాధితోటి పలికించేటటువంటి విషయం తప్ప స్వీయమైనటువంటి శక్తితో ఒక్క అక్షరము కూడా పలికేటటువంటి శక్తి నాకు లేదు. ఇది నిస్సంకోచమైనటువంటి విషయం. కాబట్టి వారి యొక్క అపారమైనటువంటి అనుగ్రహ కృపా కటాక్షాలు లభించాయి అని అనుకుంటున్నాను. వారు వచ్చి అడగంగానే ముందు భాగవతం చెప్పాలి అంటే అటు ఇటు పెనుగులాట అవుతోంది. వారం రోజులు కూర్చోవాలి వాళ్ళింట్లో, ఇంకోటి అక్కడ సమయం కుదురుతుందా, ఇవి 100 ఆలోచనలు తిరిగినాయండి బుద్ధిలో. కానీ విశ్వేశ్వరుడి సంకల్పం వచ్చి కాశీలో అనంగానే నేను ఇంకా తర్వాత రెండో మాట చెప్పలా, కాశీలో సరే. ఎందుకంటే ఈ క్షేత్రానికి ఇది అవినాశి, నాశము లేదు. పంచక్రోశాలు ఒక బాణాకారంలో పరమేశ్వరుడి యొక్క శూలం మీద నిల్చొని ఉంది కాశీ క్షేత్రం. ఈ రోజుకి ఇక్కడ అద్భుతాలు చాలా చూడొచ్చు మనం. ఈ కాశీ క్షేత్రంలో అనేక అద్భుతాలు చూడొచ్చండి ఈ రోజుకి.
కాశీలో బల్లి అరిచింది ఎవడు వినలేడండి, ఎవడూ వినలేడు. కాశీలో ఆవు పొడిచిందండి, ఆవు పొడిచి వీడికి ఇట్లా అయింది అనే మాట వినలేరు. వేరే దగ్గర ఆవులు పొడిచాయంటే వినొచ్చు. ఇంత సందు ఉంటుందా? ఆవు ఇటున్నా అడ్డంగా నిల్చొని ఉంటుందా? ఎక్కడో పక్క నుంచి ఇట్లా మనం పోవాలా? దాంట్లో బండి తెచ్చి ఆరన్ కొట్టి పక్క నుంచి పోతుంటాడా? ఎంత సహనం ఆవుకి! అసలు పొడవదు. కాశీలో ఆవు పొడవదు. ఈ రోజుకి ఆ వింత మనం చూడొచ్చు. ఇది గ్రంథస్థమైనటువంటి విషయం. కాశీలో గరుత్మంతుడు ఎగరడు. ఈ పంచక్రోశాల్లో పెద్ద పెద్ద కాకులు ఎగురుతాయి, కానీ పంచక్రోశాల్లో గరుత్మంతుడు. రామేశ్వరంలో ఎగరకుండా ఉండదు, కాశీలో ఎగరదు. ఈ రోజుకి కనిపించే వింతలు నేను చెప్పేది ఏదో మీరు పాతకాలంలో అండి సూత మహాముని శౌనకాది మునులకు చెప్పే రోజుల్లో అని చెప్పట్లా నేను. ఇవాళ కాశీలో గంగా ఆ నీరు ఎప్పుడు పాడవదు, ఎక్కడ గంగ అయినా పాడవదు. కాశీలో మరీ విశేషం ఏమిటంటే, కాశీ గంగకు అంత ప్రత్యేకత ఏమిటి అంటే, హిమవత్ పర్వతాల నుంచి జాలువారుతూ వచ్చినటువంటి కాశీ తను యమునని సరస్వతిని కలుపుకొని తిరిగి మళ్ళీ కాశీలోకి వచ్చి వరుణాసి అనేటటువంటి వాటిని కూడా కలుపుకొని ఉత్తరం వైపు ప్రవాహం చేస్తోంది. అంటే ఏ విష్ణు పాదాల దగ్గర నుంచి జాలువడి వచ్చిందో, అక్కడి నుంచి అట్లా జాలువారుతూ వచ్చిందో మళ్ళీ అటువైపుకే తిరిగింది. కాశీలోకి ఎవడు వచ్చి కూర్చుంటాడో వాడు ఆకాశము, పరమాత్మ నుంచి ఆకాశము, ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి జలము, జలము నుంచి పృథివీ, పృథివీ నుంచి ఈ ఓషధులు, ఓషధుల నుంచి అన్నము, అన్నము నుంచి తండ్రి వీర్యము, తండ్రి వీర్యంలో నుంచి తల్లి యొక్క యోని, అక్కడి నుంచి వాడు బయటికి వచ్చాడు కదా. ఇలా బయటికి వచ్చి జగత్తు వైపు చూస్తున్నవాడు కాశీలోకి వచ్చాక ఏమవుతుందయ్యా అంటే, మళ్ళీ అలా వెనక్కి వెళ్తూ తన యొక్క స్వస్థితైన ఆత్మదర్శనం వైపు తిరుగుతారు. అందుకనే శంకరాచార్యుల వారు కాశీ పంచకము అని అద్భుతమైన ఒక పంచకం. కేవలం కాశీ గురించి మనం చెప్పుకోవాలంటే వాళ్ళ మాహాత్మ్యం చెప్పుకోలేం, అంత వైభవమైనటువంటిది ఈ కాశీ క్షేత్రం. విశ్వేశం మాధవం డుంటిం దండపాణించ భైరవం వందే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికాం. ఆయన ఏమన్నారంటే విశ్వేశ్వరుడు అన్నారు. అవునా? విశ్వం మొత్తానికి ఈశ్వరుడు. బాగుందండి. మరి ఆయన్ని చూడాలంటే బుద్ధిర్భవానీ అన్నారు శంకరాచార్యుల వారు. కోశేషు పంచస్వధిరాజమానో బుద్ధిర్భవానీ ప్రతిదేహగేహం సాక్షి శివ సర్వగతోంతరాత్మ సా కాశికాహం నిజబోధ రూప. ఈ బుద్ధి భవానీ అన్నారు. మరి ఇక్కడ ఉన్న అమ్మవారి పేరేమిటి? విశాలాక్షి. విశ్వమంతా నిండి ఉన్న ఈశ్వరుణ్ణి చూడాలంటే విశాలమైన అక్షులు కావాలయ్యా. నీ మనస్సులో ఆ విశాలమైనటువంటి అక్షిని నువ్వు ఏర్పాటు చేసుకుంటే తప్ప విశ్వేశ్వర దర్శనం నువ్వు చేసుకోలేవయ్యా. కాబట్టి విశాలాక్షి అన్నారు. విశాలాక్షి ఆ చూపు చూడాలి అంటే ఎవరి అనుగ్రహం కావాలి? అన్నపూర్ణ అనుగ్రహం కావాలి. ఇవాళ పొద్దున చక్కగా నాకు ఇక్కడ వాళ్ళు వంటలు గింటలు అన్నీ ఏర్పాటు చేస్తే మా ఉమ్మగారు వాళ్ళందరూ ముగ్గురు వచ్చి నాకు వడ్డన చేశారు. చేస్తున్నప్పుడు శంకరాచార్యుల వారిది ఒక స్తోత్రం గుర్తు చేసుకున్నాను. ఆయన అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహీచ పార్వతీ. ఎందుకమ్మా భిక్ష? కడుపు నింపుకోవడానికి కాదు. ఏదో ఆకలేస్తోంది, నా కడుపు నిండాలి, నాకు అన్నం పెట్టమ్మా కాదు. మనం తిన్నటువంటి అన్నము ఛాందోగ్య ఉపనిషత్తు చెప్తుంది, అందులో స్థూలమైనటువంటి భాగం పురీషం కింద మారిపోతుంది, మధ్యమమైన భాగం మాంసం కింద మారుతుంది, సూక్ష్మమైనటువంటి భాగము మనస్సు కింద మారుతుంది. మన మనస్సుకి కారణం ఏమిటి? మనం తినేటటువంటి అన్నం. 15 రోజులు ఎవరికైనా అన్నం పెట్టకపోతే, 2 రోజులు అన్నం తినకపోతేనే మనసు పనిచేయదు, ఎక్కడెక్కడికో వెళ్ళిపోతూ ఉంటుంది మనస్సు. ఇక 15 రోజులు చేయకపోతేనో వాడి మనస్సు చంద్రకళల నుంచి తప్పి పక్కకి కూడా జరిగిపోతుంది. అలా 2 చంద్రకళలు దాటాయంటే మనిషి శరీరం కూడా చెప్పలేం. ఆ మనస్సు అన్నం వల్ల మాత్రమే వస్తుంది. ఇప్పుడు అన్నం వల్ల మనస్సు వస్తుంది కదా. అమ్మ, నా కడుపు నింపడానికి నేను అన్నం అడగట్లా నిన్ను,
జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం. మనస్సులోకి నాకు జ్ఞానము వైరాగ్యము అనేటటువంటి రెండు సంపదలు ఇవ్వడానికి నాకు భిక్షనివ్వమ్మా. జ్ఞాన వైరాగ్యాల కోసం అన్నం తినాలి, అన్నం కడుపు నింపుకోవడానికి కాదు. అందుకనే పూర్వం వాళ్ళు అన్నం తింటే, ఇప్పుడు పెద్దలందరూ ఇక్కడ కూర్చొని ఉన్నారు, అన్నం తింటే నా కడుపు నిండింది నాకు కడుపు నిండింది అనేవాళ్ళు కాదు. ఆత్మారాముడు తృప్తి చెందాడు అంటే అది ఒక యజ్ఞం చేసినట్టుగా, దాన్ని యజ్ఞ హవిస్సులు తీసుకొని వెళ్ళి వేసినట్టుగా. ఆ వైశ్వానరుడికి యజ్ఞ హవిస్సులు వేస్తే ఆ యజ్ఞ హవిస్సుని ఆయన తీసుకొని శరీరంలో ఉండేటటువంటి సమస్తమైనటువంటి బ్రహ్మాండంలో ఎన్ని శక్తులైతే ఉన్నాయో ఈ పిండాండంలో అన్ని శక్తులకి ఆ వైశ్వానరుడే అన్నాన్ని తీసుకెళ్ళి ఇస్తూ ఉన్నాడు. కాబట్టి అన్నం అనేటటువంటిది చాలా గొప్పది, చాలా పవిత్రమైనది. ఎంతో జాగ్రత్తగా నిశితమైనటువంటి ఆ పరిపూర్ణమైన మనస్సుని సుఖేన మౌనేన భోక్తవ్యం స్వస్థ, సుఖంగా మౌనంగా చేయాలి. అదే అన్నపూర్ణ అమ్మవారిని మనం గౌరవించటం. అన్నపూర్ణ అమ్మవారిని గౌరవించటము అంటే దానికి తగ్గటువంటి ఆహార నియమాలను పెట్టుకొని జాగ్రత్తగా. ఈ కలియుగ పురుషుడు 2 చోట్ల నుంచి దాడి చేస్తాడు అని చెప్పారు. వాడి రూపము కూడా ఆ ఎడం చేత్తోటి నాలిక, కుడి చేత్తోటి పురుషాంగం పట్టుకొని ఉంటాడు. జిహ్వేంద్రియ జననేంద్రియాల మీద దాడి చేస్తాడు వాడు ఈ కలిపురుషుడు. ఈ రెండిటి ద్వారా మనలోకి ప్రవేశిస్తాడు. నువ్వు తినేటటువంటి అన్నం ద్వారా కలి నీలోకి ప్రవేశిస్తాడు. నీ యొక్క చేతులు వాడకాన్ని బట్టి, నీ యొక్క ఇంద్రియాల యొక్క నియంత్రణ లేకపోవటాన్ని బట్టి నీ శరీరంలోకి ప్రవేశించి వాడు అనుకున్నదల్లా నడిపించి ఆడిపిస్తూ ఉంటాడు. కాబట్టి ఇక్కడ 2 ఉన్నాయి. ఒకటి విశ్వేశ్వరుణ్ణి పట్టుకుంటే ఇంద్రియాల నిగ్రహము, విశాలాక్షిని పట్టుకుంటే జిహ్వేంద్రియ నిగ్రహము, 2 వస్తాయి. ఈ రెండిటిని ప్రార్థించాలి. ఆ రెండిటిని ప్రార్థిస్తూ భగవన్నామాన్ని చేయవయ్యా. విశ్వేశ్వరుడి ముందు నంది దీనంగా చూస్తోంది. ఎప్పుడొస్తాడా విశ్వేశ్వరుడు, మళ్ళీ ప్రతిష్ట ఎప్పుడవుతుందా, ఈ ప్రాంతంలో విశ్వేశ్వరుడు వచ్చి తీరాలి, అక్కడ మాకు విశ్వేశ్వరుడు కనిపించాడు అని ఆ నందీశ్వరుడు తదేకంగా 100 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ ఉన్నాడు. వేగముగా విశ్వేశ్వరుడు రాబోతున్నాడు. అహంకారముతో కూడినటువంటి మనమందరము కూడా మ్లేచ్యులు, దుర్మార్గులైనటువంటి వాళ్ళు ఈ కలికి సంబంధించినటువంటి భౌతిక విషయాలనేటటువంటి ఇంద్రియాల దాడి వల్ల విశ్వేశ్వరుడు లుప్తమై ఉన్నాడు మన లోపల కూడా. కానీ ఆ నంది ఎలా తదేకంగా ఎదురు చూస్తుందో మనం కూడా అలా ఎదురు చూస్తూ శివాలయానికి వెళ్ళినప్పుడు ఏం చేస్తామండి, నంది వృషణ భాగాన్ని గట్టిగా పట్టుకుంటాం. నంది కొమ్ముల మీద వేలు పెట్టి అదిమి ఇలా ఒత్తి ఓం నమః శివాయ అని అరుస్తాం. ఆ కొమ్ములు అహంకారానికి గుర్తు, ఇంద్రియాలు ఇంద్రియాలకి గుర్తు. ఇంద్రియ నిగ్రహం చేసి అహంకారాన్ని అదిమి భగవన్నామము చేస్తే తప్ప ఆయన దర్శనం నీకు కాదయ్యా. కాబట్టి నువ్వు అది ప్రయత్నం చెయ్యి అని చెప్పారు. కాబట్టి అలాంటి కాశీక్షేత్రం ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ మనకి నీరు అనేది చాలా పవిత్రంగా ఉంటుంది. ఉత్తరముఖంగా అలా తిరిగి మనల్ని కూడా ఎలా అయితే సాక్షాత్తు కాశీక్షేత్రం శరీరం త్రిభువన జనని వ్యాపిని జ్ఞానగంగా, ఈ గంగ ఎలాంటిదో మన లోపల స్థూల సూక్ష్మ కారణాలు అనేటటువంటి 3 శరీరాలు, జాగ్రత్త స్వప్న సుషుప్తులనే 3 అవస్థలతో ఉంది. జాగ్రత్తలో ఉన్నది జ్ఞానమే, మెలకువతోటి చూస్తూ ఇంతమంది కనిపిస్తున్నారు మైకు, ఇదంతా ఒక జ్ఞానమే. స్వప్నములో ఉన్నది కళ్ళు మూసుకొని మనస్సు ఇవేవి పనిచేయకపోయినా ఉన్నది జ్ఞానమే. సుషుప్తిలో మనకి తెలిసినా తెలియకపోయినా లేపితే ఆనందంగా పడుకున్నాను అని ఏకధాటిగా ఉన్నది ఒకటే అయినటువంటి జ్ఞానము. 3 ఒకటే జ్ఞానం ఉంది. 3 ఉన్నది ఒకటే జ్ఞానం. ఆ జ్ఞానమే గంగ. నిన్నటిదాకా ఈ గంగ భౌతికంగా వేరే వైపుకి ప్రయాణిస్తోంది, ఉత్తరం నుంచి వచ్చి దక్షిణం వైపుకి. కానీ ఇప్పుడు ఉత్తరం వైపు తిరిగిందయ్యా, మళ్ళీ ఆత్మదర్శనం వైపు, మూలమైనటువంటి చైతన్యమైన పరమాత్మ వైపు తిరిగిందయ్యా. ఈ కాశీక్షేత్రంలో నీలో కూడా నీ జ్ఞానాన్ని కూడా భౌతికంగా పోనీయకుండా అంతర్ముఖం చెయ్యి. అదే కాశీలో ఉండేటువంటి గంగ మనకి చెప్పేది. అది ఎప్పుడూ పాడవదు. అందుకనే శంకరాచార్యుల వారు కాశీ పంచకం మొదలు పెడుతూనే మనో నివృత్తి పరమోపశాంతి సా తీర్థవర్య మణికర్ణికాత్ర యస్య ప్రవాహ విమలాది గంగా సా కాశికాహం నిజబోధ రూప. మనో నివృత్తి పరమోపశాంతి అన్నారు.
మనో నివృత్తి కావాలంటే ఏం చేయాలి? భాగవత కథ మాత్రమే శరణ్యము. ఇంకొక మహాత్మ్యం ఉంది కాశీలో, ఈ రోజుకి చూడొచ్చు. పక్షి చచ్చిపోయినా, జంతువు చచ్చిపోయినా, మనుషులు పోయినా కాశీలో మరణించినటువంటి వాడి ఎడమ చెవు కిందకి వాలి కుడి చెవు పైకి లేస్తుంది. కుడి చెవ్వే పైకి లేస్తుందండి, ఎడమ చెవు లేచి చచ్చిపోయినటువంటి జీవిని కాశీలో చూడరు మీరు. ప్రయత్నం చేసుకోండి. ఏమిటి అంటే, ఈ చెవు ఎందుకు లేస్తుందయ్యా అంటే, విశ్వేశ్వరుడు దండపాణి అంతా శుభ్రం చేశాక వచ్చి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఈ మంత్రాన్ని ఉపదేశం చేస్తాడు. కాబట్టి అది కుడి చెవు నుంచే ఉపదేశం జరగాలి. కాబట్టి ఆ కుడి చెవు నుంచి ఇలా పైకి తిప్పి కింద పడేట్టుగా చేసి ఆయన ఆ రామ తారకాన్ని బోధిస్తాడు. ఎంత విచిత్రం అండి! మిగతా ఎక్కడైనా ఎడం చెవుతోటి కూడా పడిపోవచ్చా? ఈ ప్రదేశంలో పతనం కావట్లేదు అంటే ఈ రోజుకి ఆ మహత్తు ఈ కాశీలో ఉందా లేదా? అంతే కదా. కాశీలో శవం వాసన రాదు. మన ముందే నదిలో 10 కొట్టుకుపోతాయి, కొన్ని బయటకు కూడా ఒడ్డుకొచ్చి ఉంటాయి. మీరు చూడండి, వాసన వస్తాయేమో. మీలో వికారం వస్తే వస్తుందేమో కానీ దాంట్లోంచి వాసన అనే వికారం రాదు. ఎంత ఆశ్చర్యం! శరీరం ఒకటి మరణించడం ఏమిటి, అసలు మనకి చెప్పడమే, ఈ శరీరం గురించి చెప్పడం చాలా దారుణమైనటువంటి విషయాలు చెప్తారు. అమేధ్యపూర్ణ క్రిమిజాల సంకులం స్వభావ దుర్గంధమశేషం అద్భుతం కళేబరం మూత్రపురీష భాజనం రమంతి మూఢాహ విరమంతి పండితాహ అని చెప్తారే. మరి ఈ దుర్గంధం అనేది దీనికి స్వతసిద్ధంగా రావాలి కదా. బతికుండంగానే దుర్గంధం వస్తే సబ్బులు రుద్దుతూ ఏదో కాలక్షేపం చేసి సబ్బుల కంపెనీలని బతికిస్తున్నాం కదా. మరణించిన శవం నుంచి దుర్గంధం రాకపోవడం ఏమిటి కాశీక్షేత్రంలో? ఇది ఎంత ఆశ్చర్యం! ఈ రోజుకి చూసేటటువంటి ఆశ్చర్యం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడే పుట్టి పెరిగినటువంటి పంచక్రోశాల్లో పెరిగినటువంటి చెట్ల పూలకి వాసన రాదు. వాసన ఉండదు పూలకి. అది ఈ ప్రాంతం యొక్క గొప్పతనం. ఎట్టి పరిస్థితుల్లో వాసన రాదు. ఇవన్నీ మనకి వింతల్లాగా కనిపించట్లేదా? ఎన్ని వింతలు ఈ రోజుకి చూడొచ్చు అంటే, ఈ కలియుగంలో కూడా పరమాత్మ యొక్క మాహాత్మ్యాన్ని ఈ ప్రదేశంలో చూపిస్తున్నారు. ఇక్కడ నిత్యము శవాలు తగలబడుతూనే ఉంటాయి, పితృయజ్ఞం జరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఎంత మహత్తరమైన ప్రదేశం అండి, మహాశ్మశానే. ఆనందమే దీని లక్షణం. ఇక్కడ ఆనందము అనేటటువంటిది లభిస్తుంది. ఏ ఆనందం అండి? పనికి మాలింది కాదు, బ్రహ్మానందం అనేటటువంటి ఆనందం లభిస్తుంది. ఎప్పుడు? ఒక్కసారి ఇంద్రియం లోపలికి వెళ్ళి ఈ కాశీ క్షేత్రం నీ శరీరం అనుకొని నీ జ్ఞానాన్ని అంతర్ముఖం చేసుకొని త్రిభువన జనని వ్యాపిని భక్తి శ్రద్ధ, నీలో ఉన్న భక్తి శ్రద్ధే గయ అనుకొని నిజమైనటువంటి గురుతత్వం ఎవరైతే చెప్తారో ఆత్మతత్వం వాళ్ళ దగ్గరికి వెళ్ళి నిజ గురు చరణ ధ్యానయోగ ప్రయాగ, అదే ప్రయాగ క్షేత్రం అనుకొని విశ్వేశ్వరుడే తురీయ స్థితినిచ్చేటటువంటి వాడు అనే విషయాన్ని తెలుసుకొని మనందరి మనస్సులకి సాక్షీభూతుడైనటువంటి అంతరాత్మ ఆ విశ్వేశ్వరుడే అని కనుక మనం తెలుసుకుంటే ఇప్పుడు కూడా బ్రహ్మానందం తప్ప ఇంకొకటి దొరికేటటువంటి అవకాశం లేదు. ఇది బ్రహ్మానందాన్ని అందించేటటువంటిది. ఇలా కాశీ గురించి చెప్పుకుంటూ వెళ్తే ఎంత చెప్పినా ఇంకా 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 కాశీ గురించే ఉండిపోతుంది. కథ ఎప్పుడు ముందరికి వెళ్తుంది? కాబట్టి కథని కూడా ముందరికి తీసుకెళ్ళాలి. కాబట్టి ఈ కథని కాసేపు కంచి దగ్గర దాచిపెట్టి అక్కడ ఉండేటటువంటి కామాక్షి అమ్మవారికి నమస్కారం చేసి ఇక్కడ ఉండేటువంటి విశాలాక్షి అమ్మవారిని మనం ఒకసారి ప్రార్థన చేసి కథలోకి ప్రవేశిద్దాం.